హాయ్ గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన కొత్త లోకా చాప్టర్ 1 చంద్ర మూవీ చూశాను. ఇది మలయాళం మూవీ అయినా కూడా తెలుగు డబ్బింగ్ బాగా వర్కౌట్ అయింది. యాక్టర్స్ అందరూ కూడా మనందరికీ ముందుగా తెలిసిన వాళ్ళే. అండ్ దట్టు ఈ మూవీ నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. టైం కుదిరితే నేనైతే మళ్ళీ వెళ్తాను. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా. ఈ వీక్ నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ మూవీని థియేటర్లో చూడండి. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఎలా ఉందో మాట్లాడుకుందాం. మూవీ స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ యాక్టర్ కళ్యాణి ప్రియదర్శన్ ఒక ఫైట్ సీక్వెన్స్తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ టైంలోనే గుడ్ వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. కళ్యాణి ప్రియదర్శన్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ మొత్తం మిస్టీరియస్గా ఉంటుంది. ఎక్కువ డిలే లేకుండా సినిమాలో మెయిన్ లీడ్ యాక్టర్ నెస్లన్ క్యారెక్టర్ కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ టైటిల్లో ఉన్నట్టే కొంత వరల్డ్ బిల్డింగ్ కూడా కొత్తగా ఉంటుంది. అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీలోకి వెళ్తూ ఒక్కో క్యారెక్టర్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తూ ఆ స్టోరీని ఆ స్క్రీన్ ప్లేని ముందుకు తీసుకెళ్ళడం చాలా బాగా వర్క్ అయింది నాకైతే. ఆ తర్వాత జరిగే ఏ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నా కూడా స్పాయిలర్ అవుతుంది. స్క్రీన్ ప్లే కూడా ఒక టెంపోలో వెళ్తూ ఉంటుంది. కళ్యాణి స్క్రీన్ ప్లే అంతా ఒక టెంపోలో వెళ్తూ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక ఇంట్రడక్షన్ మెయిన్ లీడ్ క్యారెక్టర్కి, ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్కి ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ ఒక మంచి హైలో ఎండ్ అవుతాయి. అంటే నెక్స్ట్ కనెక్టివ్ మూవీకి ఒక మంచి హై ఇస్తాయి. ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి. ఈ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్లో ఒక ఫైట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. చాలా ప్లేసెస్లో వచ్చే ఎలివేషన్లు పర్ఫెక్ట్గా వర్క్ అయింది నాకైతే. ఆల్రెడీ మనకి తెలిసిన యక్షిణీ కథని రిఫరెన్స్గా తీసుకున్నారు. చాలా బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ఒక్కటే కొంచెం ఫ్లాట్గా అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కనెక్టివ్ మూవీకి చెప్పాను కదా ముందుగానే, నెక్స్ట్ కనెక్టివ్ మూవీకి ఒక యాంగ్జైటీ అయితే ఉంది నాకైతే. ఫైనల్గా గుడ్ మూవీ, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మెయిన్ థింగ్ ఆ కాన్సెప్ట్ కూడా కొత్తగా అనిపించింది. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ, ఈ మూవీలో వచ్చే ఫ్రేమ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి. జేఎక్స్పీజే స్కోర్ చాలా బాగుంది. ఎలివేషన్స్కి ఆ స్కోర్ చాలా ఇంపార్టెంట్. చాలా బాగా వర్క్ అయింది. కొన్ని విషయాల్లో కొత్త తరహా యాక్టివిటీస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కొత్త లోక మూవీ మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. నాకు పర్సనల్గా నచ్చింది మాత్రం స్టార్టింగ్ 5 minutesలో కళ్యాణి ప్రియదర్శన్ ఇంట్రో ఫైట్ కంప్లీట్ అవ్వడంతో నెక్స్ట్ సెకండ్లో టైటిల్ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఆసమ్ ఉంది. నాకైతే బాగా వర్క్ అయింది అది. ఫైనల్గా ఒక్క మాటలో మూవీ గురించి చెప్పాలంటే థియేటర్ బొమ్మ. అస్సలు మిస్ అవ్వకండి. మీరు కూడా ఈ మూవీని థియేటర్లో చూడండి. ఆల్రెడీ చూసుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై.